షాపింగ్ లో షాకింగ్ ట్రెండ్స్. ఏడాదిలో ₹1,00,000 కాండోమ్ల ఆర్డర్. ఆశ్చర్యపరిచే రిపోర్ట్. ఆన్లైన్ షాపింగ్ ఇప్పుడు ప్రజల జీవితాల్లో విడదీయలేని భాగంగా మారింది. చిన్న చిన్న అవసరాల నుంచి విలువైన వస్తువుల వరకు అన్ని మొబైల్ ఫోన్లో కొన్ని క్లిక్స్ తోనే ఇంటి ముందుకి వచ్చేస్తున్నాయి. వేగవంతమైన డెలివరీ, సులభమైన చెల్లింపులు ఉండటంతో నగరవాసులు బయటకు వెళ్లి షాపింగ్ చేయటాన్ని పెద్దగా ఇష్టపడటం లేదు. ఆహారం, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాదు, బంగారం వంటి ఖరీదైన వస్తువులు కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఫుడ్ డెలివరీ నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు, బెడ్షీట్ల నుంచి బంగారు ఆభరణాల వరకు అన్ని డోర్ డెలివరీ అవుతున్నాయి. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చెన్నైకి చెందిన ఓ కస్టమర్ ఒక్క ఏడాది వ్యవధిలోనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఏకంగా ₹1,00,000 విలువైన కాండోమ్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఈ తరహా ఉత్పత్తులను కూడా చాలా మంది ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీలో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు వేగవంతంగా పెరుగుతోంది. ఒకే ఆర్డర్లో 28 ఐఫోన్లను కొనుగోలు చేసిన కస్టమర్ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఆర్డర్ విలువ 20 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. ఇంటి వద్దకే డెలివరీ అందిస్తే పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ప్రజలు వెనకాడటం లేదని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఢిల్లీలో రాత్రి వేళల్లో ఆన్లైన్ ఆర్డర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ వాటర్ వంటి స్నాక్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి, చదువు లేదా వినోదం మధ్య అర్ధరాత్రి తినే అలవాటు ఢిల్లీ వాసుల్లో బాగా పెరిగిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.